ప్రెజెంట్ నేనున్న ఏరియా వచ్చేసి నానక్రామ్‌గూడ. చూసిర్రు కదా ఇక్కడ బిల్డింగ్‌లు ఎలా కడుతున్నారు. మొత్తం 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు, 60 ఫ్లోర్లు, ఇప్పుడు 70 ఫ్లోర్లు కూడా వస్తుందట. ఇది మన ట్రంప్ ఉన్నాడు కదా, ట్రంప్ కడుతుందంట 67 ఫ్లోర్లంట. సౌత్ ఇండియాలోనే ఇప్పుడు పెద్ద అపార్ట్మెంట్ రాబోతుంది. సో విషయం ఏంటంటే ఇంత పెద్ద అపార్ట్మెంట్లు కడుతుర్రు. ఈ అపార్ట్మెంట్లు ఒక 10-20 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. 20 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, దాన్ని ఎవ్వడు దేకడు అసలు. అది ఎంత మంచి అపార్ట్మెంట్ అయినా కానీ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మ్యాక్సిమం, ఎంత లగ్జరీ అయితే 30 సంవత్సరాలు అనుకో. దాని తర్వాత నీకు రెంట్కి ఇవ్వాలన్నా కష్టమే, అమ్మాలన్నా కష్టమే. సో అప్పుడు నెత్తి వీక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 20 సంవత్సరాలు 10 సంవత్సరాల కింద కట్టిన ఇండ్లు ఇప్పుడు రెంట్కి తీసుకోవాలన్నా ఒకటి తీసుకుంటలేడు, అమ్మాలన్నా అమ్ముడు పోతలేవు. సో అవి సిచ్యువేషన్, ఓనర్ల సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందంటే, సో నేను చెప్పేది ఒకటే, అపార్ట్మెంట్ కొనాలనుకున్న వాళ్ళు మీరు ఉండడానికి అయితే కొనుక్కోర్రి. నేనే ఇక్కడే ఉంటాను, నా జీవితం అంతా ఇక్కడనే అపార్ట్మెంట్లో గడవాలంటే మీరు కొనుక్కోర్రి. ఎందుకంటే మీరే రిపేర్లు చేసుకొని మీరే వండుకోవచ్చు. అంతేగాని నేను రెంట్కి ఇస్తాను, నాకు రెంటల్ ఇన్కమ్ రావాలంటే ఒక 10-20 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. తర్వాత అపార్ట్మెంట్ కథం, దాన్ని ఎవరు దేకడు. సో ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నాం మేము, ఓనర్సు ఒక 10-20 ఏళ్ళ కింద కట్టిన వాళ్ళ పరిస్థితి ఏందనేది ఆల్రెడీ నేను చూస్తున్నా. రెంట్కి ఇద్దామంటే రెంట్కి పోతారు, అమ్ముదామంటే అమ్ముడు పోతారు. సో ఇది అపార్ట్మెంట్ల పరిస్థితి. సో దానికన్నా మీరు ఎక్కడనో ఒక 100 గజాలో 200 గజాలో స్థలం కొనుక్కుంటే అది చాలా బెస్ట్. ఈ అపార్ట్మెంట్లు ఒక 10-20 సంవత్సరాల తర్వాత దీన్ని ఎవ్వరు దేకడు. దిస్ ఈజ్ అపార్ట్మెంట్ కల్చర్. ఏదో వ్యూ అంటే బాగానే ఉంటుంది అనుకో, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వేస్ట్. కొనుక్కుంటే విల్లా కనుక్కోవాలి, లేకుంటే ఓపెన్ ప్లాట్ కనుక్కోవాలి. అంతేగాని అపార్ట్మెంట్ అయితే ఐ విల్ నాట్ సజెస్ట్. ఒకవేళ మీరు కొనుక్కుంటే కానీ, మీరు ఒకవేళ కొనుక్కున్నా కానీ ఒక 10 సంవత్సరాల లోపే అమ్మేసేయండి, లేకుంటే అది వేస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. లైక్, ఫాలో, షేర్ ఫర్ రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్.